మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీస్ అధికారులతో అగ్ని ప్రమాదంపై సమీక్షించారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. జిల్లా కలెక్టర్తో సీఎం ఫోన్లో మాట్లాడారు. వెంటనే అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆదివారం రాత్రి 10:30 గంటల వరకు కార్యాలయంలోనే గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నారని గుర్తించి అధికారులు ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయం వరకు గౌతమ్ ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలుసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇది ప్రమాదం కాదు, కుట్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీస్ అధికారులతో అగ్ని ప్రమాదంపై సమీక్షించారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. జిల్లా కలెక్టర్తో సీఎం ఫోన్లో మాట్లాడారు. వెంటనే అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ఏదైతే జరిగిందో ఆ వ్యవహారం మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు అందించాలని అంశాన్ని చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కూడా చాలా స్పష్టంగా వెల్లడి చేసిన పరిస్థితి సీఎం చంద్రబాబు వైపు నుంచి కనిపించింది. అంటే ఇంత సీరియస్ అవడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రమాద ఘటన మీద, అగ్ని ప్రమాద ఘటన మీద ఇంత సీరియస్ అవడానికి కారణం లేకపోలేదు. వరుసగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే వివిధ కీలకమైన కార్యాలయాల్లో వివిధ కీలకమైన కార్యాలయాలు ఎక్కడైతే అవినీతి ఎక్కువగా జరిగిందన్న ఆరోపణలు ఎక్కడైతే ఎక్కువగా వచ్చాయో, గనుల శాఖ కావచ్చు, అలాగే పీసీబీ కావచ్చు, ఇటువంటి కార్యాలయాలు, ఇరిగేషన్ కావచ్చు, ఇటువంటి కార్యాలయాల్లో వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, డాక్యుమెంట్లను బయటకు తీసుకువచ్చి తగులపెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం చాలా సీరియస్ గా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద చర్యలు తీసుకోవాలన్న దిశగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో ఆధారాలను తగలబెట్టే దిశగా గత ప్రభుత్వానికి ఇప్పటికీ లాయల్టీగా ఉన్న కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు అన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సందర్భంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా పరిగణించారు. సో దీంట్లో భాగంగా ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నా మరొక వైపు డీజీపీని హుటాహుటిన తరలి వెళ్లాలి, అది కూడా హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి తరలి వెళ్లాలని ఆదేశించడంతో కొద్దిసేపటి క్రితమే డీజీపీ కూడా అక్కడికి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్షలో కలెక్టర్లతోనూ, జిల్లా కలెక్టర్తోనూ మాట్లాడారు. అట్ ద సేమ్ టైం సీఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, సో ఇటువంటి అధికారులందరితో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమయ్యాయి, అలాగే 22A సంబంధించిన భూములకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమయ్యాయి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ సమాచారం సీఎంఓకి అధికారుల వైపు నుంచి అందింది. అలాగే అట్ ద సేమ్ టైం రీసర్వేకి సంబంధించిన ఫైల్స్ కూడా కొన్ని దగ్ధమయ్యాయన్న సమాచారం సీఎంఓకి అలాగే చంద్రబాబు నాయుడికి అందడంతో ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టడంతో పాటుగా అసలు ఎందుకు ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న అంశానికి సంబంధించి కూడా కలెక్టర్ నుంచి కొంత సమాచారాన్ని, కొంత వివరణ అడిగిన పరిస్థితి సీఎంఓ నుంచి, సీఎం చంద్రబాబు వైపు నుంచి కనిపించింది. సో దీంట్లో భాగంగా కలెక్టర్తో ఫోన్లో నేరుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. నిన్న రాత్రి 11:24 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం కలెక్టర్ వైపు నుంచి సీఎంకి అందింది. సో ఈ ఘటనపై సత్వరంగా జిల్లా అధికారులు స్పందించకపోవటాన్ని కూడా తీవ్రంగానే సీఎంఓ పరిగణిస్తోంది, సీఎం చంద్రబాబు నాయుడు పరిగణిస్తున్నారు. సో ఈ మేరకు రాత్రి 10:30 గంటల వరకు కార్యాలయానికి సంబంధించిన ఒక ఉద్యోగి, గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం పూట అసలు ఆ కార్యాలయంలో ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. అసలు ఆయన ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్లారు, ఆ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం ఏంటన్న అంశానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని సేకరించడంతో పాటుగా అన్ని రకాలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతికతను పూర్తి స్థాయిలో తీసుకుని దీనికి అనుగుణంగానే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలన్న ఆదేశాలు సీఎం వైపు నుంచి క్షేత్రస్థాయి అధికారులకు, ఉన్నత స్థాయి అధికారులకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు గౌతమ్ ఎందుకు వెళ్ళాడు, ఏ పని కోసం వెళ్ళాడు, ఆదివారం పూట ఆ రాత్రి అక్కడికి వెళ్లాల్సిన సంఘటనా స్థలానికి లేకపోతే ఆ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఫోరెన్సిక్ ఆధారాలను కూడా సేకరించాలి, ఆధారాల సేకరణ విషయంలో ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో గతంలో చూసుకుంటూ అంటే గత ప్రభుత్వంలో కొంతమంది కీలకమైన ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరాలు చేయడం, ఆ తర్వాత తప్పించుకోవడం వంటి సంఘటనలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. సో అటువంటి వాళ్ళు మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పటికీ అదే తరహా తాము చేసిన నేరాలను కప్పిపుచ్చుకునే దిశగానే
ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాద సంఘటనలు కావచ్చు, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని దాన్ని గుర్తించి విచారణ చేపట్టాలన్న దిశగా కొంత ఆదేశాలు సీఎం వైపు నుంచి క్షేత్రస్థాయి అధికారులకు వెళ్ళినట్లుగా, అలాగే సీఎంఓ నుంచి కూడా కలెక్టర్